హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్‌లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేశాను. గ్రూప్స్‌లో జాయిన్ అయ్యి కాల్ చేయండి. ట్యూషన్ కావాల్సిన వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు. ఇక ఇందుట్లో వచ్చేసరికి మీకు నిజంగా ఒక శుభవార్త లాంటిదే. ఈ జేఎన్‌టీయూహెచ్ క్రెడిట్ డిటెన్షన్ గురించి మీరు ఎప్పటినుంచో వెయిట్ చేస్తా ఉన్నారు. రిలాక్సేషన్ ఇస్తారా? పూర్తి స్థాయిలో అప్‌గ్రేడ్ చేస్తారా? అని చెప్పేసి టెన్షన్ పడతా ఉన్నారు. రేపు తెలిసిపోతుంది కదా దీని అవుట్‌పుట్. అయితే దీనికి సంబంధించిన ఒక న్యూస్ అనమాట. సో, ఫస్ట్‌లో మాట్లాడుకుంది రిలాక్సేషన్ గురించి లాస్ట్ ఇయరు. అయితే ఆ తర్వాత మనం మాట్లాడుకున్నాం. అసలు ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ వల్ల ఉపయోగం లేదు. స్టూడెంట్స్ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళే చేసుకుంటారు సబ్జెక్ట్స్. ఇది లేకపోతేనే బెటర్ అని మనం అనుకున్నాం. సో, ఇదే విధంగా మీకు 25% రిలాక్సేషన్ ఎలా ఇచ్చారో, ఉస్మానియా యూనివర్సిటీకి 50% రిలాక్సేషన్ ఇచ్చి డిటైన్ చేయడం జరిగింది. అయితే మొన్న థర్డ్ ఇయర్ బీ ఫార్మసీది వచ్చేసరికి 25% రిలాక్సేషన్ ఇచ్చి డిటైన్ చేశారు. అదే ప్రమోట్ చేసేవాళ్ళు ప్రమోట్ డిటెన్షన్ లిస్ట్ తయారు చేసి వదిలారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏంటంటే, గవర్నమెంట్ దీని గురించి ఏం ఆలోచిస్తుందంటే, మీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు. అయితే గవర్నమెంట్‌ని వచ్చేసరికి అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఒక నాయకుడి పేరు చెప్పదలచలేదు. సో, డిటెన్షన్ చేస్తున్నారు. జేఎన్‌టీయూ వచ్చేసరికి 25%, ఉస్మానియా యూనివర్సిటీ 50% అంటే వెంటనే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసరికి ఏం చెప్పారంటే, "ఈ సంవత్సరం స్టూడెంట్స్‌ని ఇబ్బంది పెట్టవదలచం. అసలు డిటైన్ చెయ్యమిక" అని చెప్పేసి 25 ఈ సంవత్సరం 2025లో వచ్చేసరికి డిటెన్షన్ అనేది ఎవరిని చేయబోమని చెప్పేసి ఆయన డైరెక్ట్‌గా చెప్పడం అయితే జరిగింది. అయ్యన్ని మీరు చూసారో లేదో నాకు తెలీదు. మీరు కాలేజీలకెళ్ళుంటారు. సో, దీన్ని బట్టే అర్థమవుతుంది వాళ్ళు డెసిషన్ తీసేసుకున్నారు. మరి థర్డ్ ఇయర్ బీఫార్మసీ వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే మరి ఒక్కసారి ఈ బీటెక్కు, బీఫార్మసీ వాళ్ళకి డిటెన్షన్ గనక తీసి పడేస్తే, వాళ్ళతో పాటు మీకు గూడా తీసేసి మళ్ళీ ప్రమోట్ చేసేస్తారు. పోయిన సంవత్సరం ఏమైంది? ఫస్టు డిటైన్ చేసేసి పూర్తి స్థాయిలో, ఆ తర్వాత రిలాక్సేషన్ ఇచ్చి నెల రోజుల తర్వాత చేశారు. సో, సాధ్యం ఉంది. ఎందుకంటే సాధ్యమవుతుంది గదా! ఇఫ్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ, దేర్ ఈస్ ఎ విల్ టు చేంజ్ ద రూల్. సో, దాని ప్రకారమే ఉంటుంది గాబట్టి, ఇక మీకు వచ్చేసరికి నాకు తెలిసి ఇక డిటెన్షన్ అనేది ఉండదు మాక్సిమం. ఎందుకంటే వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళతో కన్సల్ట్ అవ్వకుండా చేస్తారంటే, మాట్లాడతారంటే ఎవరు నమ్మరు గదా! ఇక దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అనేది మిగిలిపోయిందనమాట. మరిక దానికి సంబంధించింది నాకు తెలిసి రేపు ఎందుకంటే డిటెన్షన్ ఉన్నా, డిటెన్షన్ లేకపోయినా కంపల్సరీగా నోటిఫికేషన్ అనేది దానికి సంబంధించిన సర్క్యులర్ అనేది కాలేజెస్‌కి పంపించాల్సి ఉంటుంది. ఎవరైనా గానివ్వండి, ఏ యూనివర్సిటీ అయినా. సో, ఇది వచ్చేసరికి ఒక గుడ్ న్యూస్ అనమాట. నిజంగా మీకు శుభవార్తే. చాలా నుంచి టెన్షన్ పడుతున్నారు. ఇక మీరు టెన్షన్ పడొద్దు. 23 తారీఖు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. 19 తారీఖు హాల్ టికెట్స్ వస్తాయి. చక్కగా చదువుకొని, ప్రిపేర్ అయ్యి, రాసుకోండి. సబ్జెక్ట్‌ల మీద కాన్సంట్రేట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్‌లో కాల్ చేయండి. ఇంకెవరన్నా ట్యూషన్స్ ఇలాంటివి కావాలంటే ఓకేనా. సో, మీ హాల్ టికెట్స్ తీసుకున్న తర్వాత మీకేమన్నా డౌట్స్ టాపిక్స్ వైస్‌గా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కాల్ చేస్తే దాని మీద మనం మాట్లాడదాం. ఓకేనా. సో, ఇక ఇదనమాట. ఎందుకంటే కష్టమైన టాపిక్స్ ఉంటాయి కొన్ని. సో, వాటి పరంగా అయినా నేను మాట్లాడతాను. సో, ఇది ఓవరాల్‌గా నాకు తెలిసిన అప్డేటు. సో, దీనిపై మీరందరూ ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీకేమైనా తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి. లేకపోతే కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. హ్యాపీ న్యూస్.